నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకునిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, నెహెమ్యా అనే పేరుకి అర్థం ఏంటనంటే యెహోవా ఆదరించువాడు లేక యెహోవా ఓదార్చువాడు. ఈ రెండు అర్థాలు వస్తాయి. ప్రియులరా, మన దేవుడు మనలను ఓదార్చువాడుగా ఉన్నాడు. మన శ్రమలో, మన బాధలో, మన దుఃఖములో ప్రియులరా మన దేవుడు మనలను ఓదార్చువాడుగా, మనలను ఆదరించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన మనలను ఎలాగున ఆదరిస్తాడు అనంటే, ఒకని తల్లి ఒకరిని ఆదరించున్నట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆదరణ ఎలాంటిది అనంటే తల్లి లాంటిది. ఏమండి, తల్లి చూపించే ఆదరణ ఎలాంటిదో దేవుడు చూపించే ఆదరణ కూడా అలాంటిదే అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, ఈ యొక్క నెహెమ్యా గ్రంథమును రాసింది ఎవరు అనంటే, ఈ నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు నెహెమ్యాయే ఈ గ్రంథం రాశాడు అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. కానీ ఈ నెహెమ్యా గ్రంథమును రాసిన వ్యక్తి ఎవరనంటే ఎజ్రా. ఎవరు చెప్పండి? ఎజ్రా ఈ నెహెమ్యా గ్రంథమును రాశాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక నెహెమ్యా గ్రంథం క్రీస్తు పూర్వం 430వ సంవత్సరంలో రాయబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, ఈ నెహెమ్యా గ్రంథములో ప్రియులరా ముఖ్య అంశం ఏంటనంటే యెరూషలేము గోడలను తిరిగి కట్టుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇలాగున రాయబడింది, హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక నెహెమ్యా గ్రంథములో రాయబడిన సంగతులన్నీ ఎక్కడ జరిగిన సంగతులు అనంటే పారసిక దేశములో జరిగిన సంగతులు అనే విషయాన్ని మనం గమనించాలి. పారసిక దేశము అనగా ఏ దేశం అని అంటే బబులోను దేశం. ఏ దేశం చెప్పండి? బబులోను దేశం. బబులోను దేశమును పారసికులు ఏమండి స్వాధీనం చేసుకున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, నెహెమ్యాయు అలాగనే ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు. నెహెమ్యాయు ఇశ్రాయేలీలు బబులోను చెరకు లేక పారసిక దేశమునకు చెరగా వారు తీసుకుని పోబడ్డారు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే
కొంతమంది ఇశ్రాయేలీలు యెరూషలేములో ఉండిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటనంటే, ఇక్కడ ఎజ్రా గారు ఈ నెహెమ్యా గ్రంథాన్ని నెహెమ్యాయే రాశాడు అన్నట్టుగా రాయడం జరిగింది. కనుక ఇక్కడ మన వాక్యంలో చూస్తూ ఉన్నాం, అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షోషాను కోటలో ఉండగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ సంవత్సరములో, ఏ సంవత్సరం అంట? 20వ సంవత్సరములో అర్తహషస్త అనే రాజు ఈ పారసిక దేశమును పరిపాలిస్తున్న 20వ సంవత్సరములో ప్రియులరా, కిస్లేవు నెలలో, ఏ నెలట? కిస్లేవు నెల. ఈ కిస్లేవు నెల అనగా ఏ నెల అనంటే, యూదులకు ఉన్న 12 నెలల ప్రకారం మనం చూస్తే ఈ కిస్లేవు అనే నెల 9వ నెల. ఎన్నో నెల? 9వ నెల అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఎలాగైతే 12 నెలలు ఉన్నాయో యూదులకు కూడా 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో ఒక నెల కిస్లేవు అనే నెల. దానిని జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. కిస్లేవు అనే నెల యూదులకు ఎన్నో నెల అక్కడ రాయబడింది. 1వ వచనం, అమ్మ, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల. కిస్లేవు అనే నెల ఎన్నో నెలట? 9వ నెల అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బబులోను దేశములో ప్రియులారా, నెహెమ్యా రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. నెహెమ్యా యొక్క ఉద్యోగం ఏంటి అని అంటే, పానదాయకుల అధిపతి. నెహెమ్యా ఎవరు చెప్పండి? పానదాయకుల అధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుగారు ద్రాక్షారసం త్రాగాలన్నా, లేకపోతే కాఫీ తాగాలన్నా, లేకపోతే ఏదైనా జ్యూస్ తాగాలన్నా మొట్టమొదటిగా ఎవరు తాగుతారు అని అంటే, నెహెమ్యా గారు తాగి దాన్ని టెస్ట్ చేసి అప్పుడు రాజుగారికి ఇస్తారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే ఆ దినాల్లో రాజు యొక్క శత్రువులు రాజుగారిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు, విషప్రయోగం చేస్తూ ఉండేవారు అని చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంది. అందుచేత రాజుగారు ద్రాక్షారసం అడిగితే మొట్టమొదటిగా ద్రాక్షారసాన్ని ఎవరు టెస్ట్ చేయాలండి? నెహెమ్యా టెస్ట్ చేసి ఇవ్వాలి రాజుగారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నెహెమ్యా పానదాయకుల అధిపతిగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఒక అన్య దేశములో నెహెమ్యా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నెహెమ్యా ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ప్రియులారా ప్రార్థించిన 7 సందర్భాలు ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో మనం చూడగలం. మొదటి సందర్భం 1వ అధ్యాయము 4వ వచనములోను, 2వ సందర్భం 4వ అధ్యాయము 4వ వచనములో, 4వ వచనం నుండి 9వ వచనం వరకు, అలాగే 3వ సందర్భం 5వ అధ్యాయము 19వ వచనములో, అలాగనే ప్రియులారా 4వది మనం చూస్తే ఎన్నోదమ్మా? 4వది మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 9వ వచనములోను, అలాగనే 13వ అధ్యాయం 14వ వచనములోను, అలాగనే 13వ అధ్యాయం 22వ వచనములోను, 13వ అధ్యాయం 29వ వచనములోను మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత నెహెమ్యా
ప్రార్థనాపరుడు అని మనం చెప్పుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సందర్భములో నెహెమ్యాకు ఎదురైన ప్రతి విధమైన వ్యతిరేకతలో, ప్రతి విధమైన హేళనలో, ప్రతి విధమైన నిందలో నెహెమ్యా చేసిన పని ఏంటనంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నెహెమ్యా ప్రార్థనా పరుడు గనుక నెహెమ్యాను దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్య దేశములో కూడా ఎక్కడ నిలబెట్టాడండి? రాజుగారి దగ్గర నిలబెట్టాడు. గవర్నమెంటు ఉద్యోగంలో పెట్టాడు దేవుడు నెహెమ్యాని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాగున ఉండగా ఒక దినాన్ని ఏం జరిగింది అని అంటే 2వ వచనం, నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజునంట ప్రియులరా, నెహెమ్యా యొక్క సహోదరుల్లో ఒకడు హనానీ అనేవాడు, అలాగే యూదులలో కొందరు ఎక్కడికి వచ్చారు? పారసిక దేశమునకు వచ్చారు. నెహెమ్యా ఉన్న ప్రియులరా దేశానికి వచ్చారు, నెహెమ్యా దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నెహెమ్యా వారిని తన ప్రజలు ఎలా ఉన్నారు అని వారిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా అని రచయిత ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ప్రియులారా యెరూషలేము నుండి వచ్చిన ఆ మనుషులను అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులు ఎలా ఉన్నారు, యెరూషలేము ఎలాగ ఉంది అని అడిగితే వారన్నారు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి. అంత మాత్రమే కాదు, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, అప్పుడు వారు అన్నారు, ఏమన్నారు అని అంటే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో ఏం పొందుతున్నారు? బహుగా శ్రమ పొందుతూ ఉన్నారు, నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు కూడా అగ్ని చేత కాల్చబడ్డాయి అని చెప్పినప్పుడు ప్రియులారా, అప్పుడు నెహెమ్యా ఏం చేశాడు అని అంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముండి ఆ దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా తన ప్రజలు దుస్థితిలో ఉన్నారు అని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడిందని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని తెలుసుకున్నాడో, అప్పుడు నెహెమ్యా చేసిన పని, కూర్చున్నాడు, ఏడ్చాడు, కొన్ని దినములు దుఃఖముతో ఏం చేశాడటమ్మా? ఉపవాసం ఉండి ప్రియులరా ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన చేయడానికి, నెహెమ్యా విజ్ఞాపన చేయడానికి కలిగిన కారణములు ఏంటి అని అంటే, మొట్టమొదటిది తన ప్రజల దుస్థితి, రెండవది యెరూషలేము ప్రాకారము పడద్రోయబడింది, మూడవది యెరూషలేము యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఈ 3 కారణములను బట్టి ప్రియులరా నెహెమ్యా కూర్చున్నాడు. ఆ మాటలు వినగానే ఏడ్చాడు కొంతసేపు. అంత మాత్రమే కాదు, కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. నెహెమ్యా ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడో ఇక్కడ రాయబడలేదు, కానీ ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడని రాయబడిందమ్మా? కొన్ని దినములు. అంటే
ఉంటే ఒక 2 రోజులు ఉపవాసం ఉండొచ్చు, లేకపోతే ఒక 3 రోజులు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఏమైనా విజ్ఞాపన చేసి ఉండవచ్చు, లేకపోతే ఒక వారం రోజులు ప్రియులరా నెహెమ్యా ఉపవాసం ఉండి ఏమైనా విజ్ఞాపన చేసి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా ఇక్కడ మనం చూసినప్పుడు ఏమండి నెహెమ్యా ఏమండి చేసిన ప్రార్థనలో ఏమండి కొన్ని అంశాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా నెహెమ్యా తన ప్రార్థనలో ప్రియులరా ఇశ్రాయేలీల పాపములను ఒప్పుకున్నాడు. మొట్టమొదటిగా ఏం చేశాడట? ఇశ్రాయేలీల పాపములను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 5వ వచనం నుంచి చదవండి. ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవ. మన దేవుడు ఎలాంటి వాడటమ్మా? భయంకరుడైన గొప్ప దేవుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఎలాంటి వాడు అనంటే భయంకరుడైన గొప్ప దేవుడు. అయితే కొంచెం ఆయన తన స్వభావాన్ని మార్చుకుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా ఇక మనం చూసినప్పుడు నెహెమ్యా చేసిన ప్రార్థన చూస్తూ ఉన్నాం. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన నీవు అంగీకరించు నాయనా అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఎవరి దోషాన్ని ఒప్పుకుంటున్నాడట నెహెమ్యా? నెహెమ్యా దోషాన్ని ఒప్పుకుంటలేదు. నెహెమ్యా యొక్క ఒక్కడి పాపాన్నే నెహెమ్యా ఒప్పుకోవడం లేదు, కానీ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. తనతో పాటు ఏమండి ఇశ్రాయేలీల పాపములను కూడా ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా దేవునికిని ఇశ్రాయేలీలకును మధ్యవర్తిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా దేవునికిని ఇశ్రాయేలీలకును మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా దేవా, ఇదిగో ఇశ్రాయేలీల కుమారులు ఆ దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము నాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని నెహెమ్యా తన పాపములు ఒప్పుకున్నాడు, తన పితరుల పాపములను కూడా ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలీల పాపములను కూడా ఒప్పుకొని ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన పాపములను మనం ప్రభు దగ్గర ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇళ్ళలో డస్ట్ ఏమంటారు దాన్ని? బిన్నా అమ్మా, చెత్త బుట్ట పెడుతూ ఉంటాం. మన ఇంట్లో ఏం పెడతామమ్మా? చెత్త బుట్ట పెడతాం. ఏమండి పగలంతా అందులో ఏం చేస్తాం? చెత్త వేస్తూ ఉంటాం. సాయంత్రం అయ్యాక దాన్ని ఏం చేస్తాం? పాడేస్తామా? అక్కడే పెట్టుకుంటామా? అలా చేయకుండా ఏమంటే రోజు అందులో చెత్త వేస్తూ ఆ చెత్త బుట్టని ఇంట్లోనే అలా పెట్టుకున్నాం అనుకోండి, అది నిండిపోయినా కానీ దాన్ని అలాగే ఉంచుకున్నాం అనుకోండి, ఇల్లంతా ఏమవుతుందమ్మా? కంపు కొట్టేద్ది. ఇల్లంతా ఏమవుతుంది? కంపు కొట్టేద్ది. అలాగే మనము కూడా ప్రతిరోజు ప్రతి దినము ప్రభు సన్నిధిలో మన పాపములను ఏం చేయాలి? ఒప్పుకునేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దినము ప్రభు సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోకపోతే ప్రియులరా మనం ఏదొక విషయములో
మనం తప్పిపోతూ ఉంటాం, ఏదో ఒక విషయంలో మనం అపరాధములో పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆ అపరాధాలన్నీ ఏమవుతాయి చెప్పండి? పోగైపోతాయి, కుప్పలాగా పోగైపోయి దుర్వాసన కొడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ప్రార్థించినప్పుడు ప్రభు సన్నిధిలో మన పాపములను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా చేసిన పనిదే. నెహెమ్యా తన ప్రార్థనలో మొదటిగా ఏమండి, తన పాపములను, తన పితరుల పాపములను, ఇశ్రాయేలీల పాపములను కూడా ఒప్పుకున్నాడు. రెండవదిగా ఏమండి, వారు చేసిన పొరపాటు కూడా ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడమ్మా? వారు చేసిన పొరపాటును ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనం, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలను అయినను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మేము ఏం చేశామనంటే, నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను విధులను ఏం చేసాం? మేము గైకొనలేదు అని చెప్పి వారు చేసిన పొరపాటును తన ప్రార్థనలో, తన విజ్ఞాపనలో ప్రియులరా నెహెమ్యా ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవుడు వారికి చేస్తానని చెప్పిన పనిష్మెంట్ను కూడా ఇక్కడ నెహెమ్యా జ్ఞాపకం చేశాడు. 8వ వచనం, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకునుము. అదేదనగా, మీరు అపరాధము చేసినడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ముందుగానే చెప్పాడు వారితో, మీరు అపరాధం చేస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? జనులలోనికి చెదరగొడతాను అన్నాడు. ప్రియులరా, వారికి దేవుడు చేస్తానని చెప్పిన పనిష్మెంట్ను కూడా ఇక్కడ నెహెమ్యా జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరొక విషయం, దేవుని వాగ్దానమును కూడా జ్ఞాపకం చేశాడు. దేవుడు వారికి చేసిన వాగ్దానమును కూడా నెహెమ్యా జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ వచనం, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించుదనని నీవు సెలవిచ్చితివి గదా అని దేవుడు వారికి చేసిన వాగ్దానమును కూడా ఇక్కడ దేవుడికి నెహెమ్యా జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నెహెమ్యా చేసిన ప్రార్థనలో మరొక విషయం, దేవుని బలమును వర్ణించాడు. నెహెమ్యా ఏం చేశాడమ్మా? ప్రార్థనలో దేవుని బలమును వర్ణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ప్రార్థనలో చేయవలసిన పని ఏంటంటే, అస్తమాటు మన అవసరతలు, మన సమస్యలు దేవునికి చెప్పడం కాదు, కానీ ప్రార్థన ప్రారంభించగానే దేవుని బలమును మనం ఏం చేయాలమ్మా? వర్ణించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా, నీవు గొప్ప దేవుడు, నీవు మహోన్నతుడవు, నీవు మహాఘనుడవు నాయనా, నీవు సర్వశక్తిమంతుడవు అని చెప్పి ఆయనను మనం ఏం చేయాలమ్మా? ఆయన బలమును వర్ణించాలి. ఆయన బలాన్ని మనం ఏం చేయాలి? వర్ణించేవారిగా మనం ఉండాలి. నెహెమ్యా తన ప్రార్థనలో చేసిన పని అదే. చివరిగా వారి స్థితిని ఒప్పుకున్నాడు. దేవుని ఎదుట వారు ఏమై ఉన్నారో ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము నీ దాసులము నాయన, మేమెవరం? నీ దాసులము అని ప్రియులరా
ఎవడి నెహెమ్యా ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున ప్రార్థించి, దేవా నాకు రాజుగారి దయను దయచేయి, రాజుగారి యొక్క దయను నాకు అనుగ్రహించు నాయనా అని ప్రియులరా నెహెమ్యా ప్రార్థించినట్లుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా ఇలాగున ప్రార్థించినప్పుడు దేవుడు నెహెమ్యా ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థనను దేవుడు ఆలకించడానికి కారణం ఏంటో తెలుసా? నెహెమ్యా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏంటి ఆ విషయం అని అంటే, తన ప్రజలైన ఇశ్రాయేలీలతో దేవుడైన యెహోవా చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అని అంటే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయములో ఆ వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం మొదటి నుంచమ్మ. అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పిస్తాడు, ఆయన మిమ్మును కటాక్షిస్తాడు. నీ దేవుడైన యెహోవా నీ ప్రజలలోనికి మిమ్మును ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో ఎవరినైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని అర్థం ఏంటనంటే, దేవుని ప్రజలు ఒకవేళ అపరాధం చేసినట్లయితే, దేవుని ప్రజలు ప్రియులరా ఇక్కడ మనం చూచినప్పుడు దేవుని దృష్టికి విరోధంగా పాపం చేసినట్లయితే దేవుడు వారిని ఇతర ప్రజలలోనికి చెదరగొట్టినప్పుడు, అన్యరాజులకు వారిని అప్పగించినప్పుడు, వారు అన్యరాజులకు చెరపట్టబడినప్పుడు, వారు చెరలో ఉన్నప్పుడు ప్రియులరా ఆ చెరలో సహితము వారు తమ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించినట్లయితే, వారు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మరలా వారిని ఏం చేస్తానన్నాడమ్మా? ఏ ప్రజలలోనికి వారిని చెదరగొట్టాడో వారిలో నుండి నేను మిమ్మను సమకూరుస్తాను, మరలా నేను మిమ్మల్ని మీ దేశానికి తీసుకొస్తాను. అన్యరాజుల చేతులలో నుండి నేను మిమ్ములను విడిపిస్తానని ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానమును జ్ఞాపకం ఉంచుకుని నెహెమ్యా ప్రార్థించాడు. ఆ కారణాన్ని బట్టి ప్రియులరా నెహెమ్యా ప్రార్థనను దేవుడు ఏం చేశాడమ్మా? విన్నాడు, ఆలకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలకించి రాజుగారి యొక్క దయ ప్రియులరా నెహెమ్యా మీద కలిగేటట్లుగా చేశాడు దేవుడు. రాజుగారి యొక్క అనుగ్రహమును నెహెమ్యా పొందుకునేటట్లుగా చేశాడు. 2వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయంలో ఆ మాటలన్నీ ఉంటాయి ప్రియులరా. ఇక్కడ నెహెమ్యా ఒకసారి రాజుగారికి ప్రియులరా
ద్రాక్షారసపు గిన్నెను అందిస్తున్న సమయంలో ప్రియులరా నెహెమ్యా యొక్క ముఖం బాగోలేదట, ముఖం బాగోలేదు. అందుచేత రాజుగారు నెహెమ్యాను అడిగాడు, నెహెమ్యా నీ ముఖము విచారముగా ఉందేమి అని అడిగి 2వ వచనంలో అంటాడు, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు అంటున్నాడు, నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణం ఏమైంది, పాడైపోయింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాజా ఇదిగో మా పితరుల సమాధులుండు పట్టణం ఏమైంది, పాడైపోయింది, దాని యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి, అందుచేత నేను దుఃఖంగా ఉన్నాను, కనుక నేను నా దేశం వెళ్ళాలి, నేను నా దేశం వెళ్ళాలి, మరలా మా పట్టణాన్ని నేను మరలా తిరిగి కట్టాలి, దాన్ని బాగు చేయాలి, యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టాలి, దాని గుమ్మములను మరలా నిలవబెట్టాలి, కనుక నేను యెరూషలేము వెళ్దాం అనుకుంటున్నాను, నేను నా పట్టణం వెళ్దాం అనుకుంటున్నానని రాజుగారితో చెప్పినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజు ఏం చేశాడు అని అంటే తనకి కావలసిన మ్రాణులను, ప్రియులరా ఇక్కడ రాయబడలేదు కానీ సమస్తమును, ఆ యెరూషలేమును బాగు చేయడానికి కావలసిన సమస్తమును రాజుగారు ఇచ్చి నెహెమ్యాను యెరూషలేము పంపించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా జరగడానికి కారణం ఏంటనంటే నెహెమ్యా చేసిన విజ్ఞాపన, నెహెమ్యా ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన. ప్రియులారా, నెహెమ్యా తన పట్టణము కొరకు, తన ప్రజల కొరకు ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన, విజ్ఞాపన రాజుగారి హృదయాన్ని మార్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రియులారా, ప్రార్థన ఏం చేస్తుందమ్మా, పరిస్థితులను మారుస్తుంది. ఒక్కొక్కసారి మన పరిస్థితులు మారకపోవడానికి కారణం ఒకటే, మనం ఏం చేయడం లేదన్నమాట, ప్రార్థన చేయడం లేదు. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ద్వారా నెహెమ్యా రాజుగారి యొక్క అనుగ్రహమును పొందుకున్నాడు, రాజుగారి యొక్క దయను పొందుకున్నట్లుగా మనం చూడగలం. అందుకే వాక్యములో ఉంది, 105వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. 105వ కీర్తన 15వ వచనం, ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. దేవుడట తన భక్తులకు ఎవరిని కూడా హాని చేయనీయలేదు. అంత మాత్రమే కాదు, ఆయన వారి కొరకు ఎవరిని గద్దించాడు, రాజులను సహా గద్దించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ప్రియులారా మన విషయములో మనలను బట్టి రాజులను సహా గద్దించగలిగిన సమర్థుడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం, 21:1, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది,
ఆయన తన చిత్తవృత్తి చెప్పున దానిని త్రిప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారి హృదయం దేవుని చేతిలో ఎలా ఉందంట? నీటి కాలువల వలె ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుల హృదయాలను, అధికారుల హృదయాలను తన ప్రజల వైపు త్రిప్పగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారి హృదయం దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉందట. నీటి కాలువను మనం ఎలా తిప్పితే అలాగా తిరుగుతుంది కదండి. ఇక్కడ మనం చూసినప్పుడు కింద అంటాడు, ఆయన తన చిత్తవృత్తి చెప్పున దాన్ని త్రిప్పును. రాజుల హృదయాలనంట దేవుడు తన చిత్తవృత్తి చెప్పున త్రిప్పుతాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, నెహెమ్యా రాజుగారి దయను పొందడానికి కారణం ఏంటనంటే, రాజుగారి హృదయాన్ని దేవుడు నెహెమ్యా వైపు త్రిప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడలమైన మనం కూడా నెహెమ్యా వలె ప్రతి విషయములో కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రియులరా, ఆశ్చర్యకరమైన దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ద్వారా కలిగే సహాయం ఆశ్చర్యకరమైనది. దేవుని ద్వారా కలిగే సహాయం ఎలాంటిదటండి? ఆశ్చర్యకరమైనది. ప్రజలందరూ ఆశ్చర్యపడే రీతిగా దేవుడు మనకు సహాయము చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక్కొక్కసారి మనం మన స్థితిని చూస్తాం, కానీ మన పక్షముగా ఉన్న దేవుణ్ణి చూడం. ఎవరిని చూడం? మన స్థితిని చూస్తాం, మన పక్షముగా ఉన్న దేవుణ్ణి మనం చూడం. ప్రియులరా, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అయితే మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన. ఏడి చెప్పండి? ప్రార్థన. మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎలాంటి కార్యానైనా మన పట్ల చేయగలిగిన సమర్థుడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని బిడలమైన మనం నెహెమ్యా వలె ప్రతి విషయములో ప్రార్థించేవారిగా ఉండి, ప్రతి విషయములో కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయమును మన జీవితాల్లో మనం పొందుకునే వారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రియులరా, ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పరమ తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడా, నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు నాయన. ప్రార్థనాపరుడైన నెహెమ్యాను గూర్చి మీరు మాకు తెలియజేశారు, నీకు స్తోత్రం నాయన. నెహెమ్యా ప్రతి విషయములో కూడా ప్రార్థించాడు నాయన. తండ్రి, తన దుఃఖములో, తన వేదనలో ప్రభు నాయన నీ సన్నిధిలో ప్రార్థించాడు. తన హేళనలో, తన నిందలో, తన అవమానములో కూడా నెహెమ్యా నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాము నాయన. తండ్రి, నీకు స్తోత్రం. అందుచేత నెహెమ్యాను ఇదిగో ప్రభువా నాయన కన్య దేశములో నా తండ్రి గవర్నమెంట్ ఉద్యోగిగా నీవు నిలవబెట్టావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ బిడలమైన మేము కూడా నెహెమ్యా వలె నాయన ప్రార్థనా పరులుగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేం పాడవగా గుమ్మములు కాల్చబడగా కట్టుట కొరకు బలపరచుకున్నట్టుగా పాడదాం. యెరూషలేం పాడవగా గుమ్మములు కాల్చబడగా
ప్రాకారం కట్టుట కొరకు బలపరచుకున్నట్టుగా మంచి పనికై అనేకులను సిద్ధపరచు నెహెమ్యా వలె, మంచి పనికై అనేకులను సిద్ధపరచు నెహెమ్యా వలె జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు జీవించు. పాడదాం. యేసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు. ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువక. ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువతి. ఉరకలేసే నీ ఉత్సాహం ప్రభువు పనిలో వాడితే ఫలితం, అదుపు తప్పితే నిరుపయోగం, అదుపు తప్పితే నిరుపయోగం. జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు. జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు. యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువక. ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువతి. జనులంతా మొరపెట్టగా పాపములు ఒప్పుకొనగా, ప్రతిదినం గ్రంథము చదివి వినిపించి ఉన్నట్టుగా. జనులంతా మొరపెట్టగా పాపములు ఒప్పుకొనగా, ప్రతిదినం గ్రంథము చదివి వినిపించి ఉన్నట్టుగా. యేసు వార్తను అనేకులకు తెలియపరచు ఎజ్రా వలె, యేసు వార్తను అనేకులకు తెలియపరచు ఎజ్రా వలె. జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు. జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు. ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువక. ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువతి. తన జనుల హతమార్చిడి శాసనము వెలువడగా, తెగింపుతో రాజును కలిసి రక్షించుకున్నట్టుగా. తన జనుల హతమార్చిడి శాసనము వెలువడగా, తెగింపుతో రాజును కలిసి రక్షించుకున్నట్టుగా. నశిస్తున్న అనేకులకై మోకరించు ఎస్తేరు వలె, నశిస్తున్న అనేకులకై మోకరించు ఎస్తేరు వలె. జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు. జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు. ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువక. ఏం చేస్తున్నావో యోచిస్తున్నావా, జాగ్రత్త ఓ యువతి. ఉరకలేసే నీ ఉత్సాహం ప్రభువు పనిలో వాడితే ఫలితం, అదుపు తప్పితే నిరుపయోగం, అదుపు తప్పితే నిరుపయోగం.
లోకం జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు, జీవించు జీవించు యేసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు, జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు జీవించు జీవించు యేసు కొరకు, చాలించు చాలించు పాప బ్రతుకు, జీవించు జీవించు యేసు కొరకు చాలించు చాలించు పాప బ్రతుకు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నా తండ్రి, ఇంతవరకు నీ వాక్యములో నుండి నాయనా మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. నాయనా ఇదిగో తండ్రి, నీ భక్తుడైన నెహెమ్యాను గూర్చి నాయన నెహెమ్యా చేసిన నాయన ప్రార్థనను గూర్చి మీరు మాకు తెలియజేశారు, నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, అతడు నాయన అన్య దేశములో ఉన్నప్పటికీ, అతడు క్షేమముగా ఉన్నప్పటికీ తండ్రి ఎంత మాత్రం కూడా అతడు మౌనముగా ఉండక దుస్థితిలో ఉన్న తన ప్రజల కొరకు ప్రార్థించాడు నాయన తండ్రి. అలాగని ఇదిగో రాజుగారి దయ కొరకు నాయన ప్రార్థించి రాజుగారి దయను పొందుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. నాయన అటు రీతిగా నాయన నెహెమ్యా ఎలాగైతే నాయన ప్రార్థనా పరుడుగా ఉన్నాడు, అలాగనే నీ బిడలమైన మేము కూడా ప్రతి విషయములో నాయన ప్రార్థించేవారిగా ఉండడానికి, నెహెమ్యా వలె ప్రార్థనా పరులుగా మేము ఉండడానికి సహాయం చేయండి మా పరమ తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములు భద్రపరచండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను నాయన ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయుచు ఉన్నాను మా తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, ఎందరైతే లైవ్ ద్వారా ఈ వాక్యమును వింటూ ఉన్నారు, నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో యవనస్తులైన బిడలు నాయన నెహెమ్యా వలె నాయన మంచి పని కొరకు ఆయన అనేకులను ప్రోత్సహించేవారిగా నా తండ్రి నాయన యవనస్తులైన వారు ఉండడానికి ప్రభువా, వారి యవన బలమును నీ పనిలో ఉపయోగించేవారిగా యవన బిడలు ఉండడానికి సహాయం చేయండి మా పరమ తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన తండ్రి. ఈ సమయమున ప్రభువా నా తండ్రి, ఇదిగో ప్రభువా నాయన తండ్రి నాయన నీ బిడలను దర్శించండి నాయన. నీ బిడలకున్న సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి, బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రుణ బాధల చేత బాధపడుతున్న బిడలను వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి విడిపించమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. నాయన నీ దీవెనల చేత నీ బిడలను మెండుగా నింపండి నాయన. అలాగే ఇదిగో ప్రభువా తండ్రి, ఇంకనూ జరగని అనేక ప్రార్థన కూడికలో నన్ను మీరుండి నడిపించండి. ఈ సమయమైన ఒకరి తర్వాత ఒకరు మేము నాయన ప్రార్థనల్లో నాయన గడుపుచూ ఉండగా నాయన తండ్రి నాయనక ప్రార్థనల్లో కూడా మీరుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను మా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించమని నా తండ్రి నాయన. నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మీరే నీ దీవెనల చేత నీ బిడలను మెండుగా నింపమని, ఇంకను జరగని ప్రార్థన గుడికి అంతట్లో మీరు నీ నడిపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా,